హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత యాక్టివ్గా ఈ రోజైతే వ్లాగ్ని షూట్ చేశాను. అండ్ ఇంట్లో పనులు కూడా చక్కగా పూర్తయితే చేసేసానండి. ఇది నిన్న వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ లేచేసరికి 6:30 అయిపోయింది. నేను అలారం పెట్టుకున్న ఫోన్ని బెడ్రూమ్లో పెట్టుకోకుండా బయట హాల్లో వదిలేసినట్టున్నాను. నాకు దానంతటది మెలకు వచ్చేసరికి 6:30 అయిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ లేట్ అవుతుంది అంటే అప్పుడు లెగిసాను నేను. ఇంకైతే లెగిసి రాగానే వంటగదిలోకి అయితే వచ్చి పిల్లల స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి. అలాగే తాగడానికి కూడా వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు కదా, పిల్లలకి హనీ వాటర్ ఇవ్వద్దు అనేసి. సో నేను షానుకి జస్ట్ లూక్వామ్ వాటర్ అయితే ఇచ్చాను. ఇంకా షాను అయితే చాలా పేచి పెట్టిందనమాట హనీ వాటర్ ఇవ్వలేదనేసి. లక్కీగా నేను డ్రై ఫ్రూట్స్ సోక్ చేశానండి, ఈ అంజీరా సెపరేట్ కానీ. ఇంకా ఆ వాటర్ ఇస్తే అప్పుడు అది తాగిందనమాట. నేను చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు ఎందుకు పిల్లకి హనీ వాటర్ ఇస్తున్నావు, వెయిట్ తగ్గిపోతుంది కదా అని అడుగుతారండి. నేను హనీ వాటరు అది వెయిట్ తగ్గాలని ఇవ్వట్లేదు. అది హనీ వాటర్ ఎందుకు ఇస్తానంటే దానికి అది మార్నింగే డీటాక్సింగ్ డ్రింక్ లాగా పనిచేస్తుందండి. హనీ వాటర్ తాగిన ఒక 2-3 మినిట్స్కి దానికి మోషన్ అన్నది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అది హనీ వాటర్ తాగకపోతే దానికి స్కూల్లో వస్తుంది అనమాట, ఇంట్లోకి వెళ్ళదు. ఎంత ట్రై చేసినా దానికి మోషన్ రాదు. ఉత్తి వేడి నీళ్ళేమో అసలు తాగట్లేదు. ఇంకా అందరూ ఇవ్వకు అని అదే పనిగా కామెంట్స్లో చెప్తున్నారు కాబట్టి ఇంకా ఈరోజు హనీ వాటర్ ఇవ్వలేదు. ఇంకా అది పేచి పెడతా ఉందనమాట. ఇంకా అంజీరా వాటర్ ఒకటి ఇస్తే ఇది తాగిందండి. ఇంకా తర్వాత అప్పుడు దానికి కొంచెం లూక్వామ్ వాటర్ కూడా తాగి అప్పుడు మోషన్ అయితే అయ్యిందనమాట. ఇంకైతే మాత్రం నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజైతే నేను ఏం కూర వండను అంటే పిల్లలిద్దరూ ఎగ్ పుల్ట కింద పెట్టమని అడిగారు. సో ఇంకా ఎగ్ పుల్ట అయితే పెడుతున్నాను. కూరగాయలకి వెళ్ళాలండి, కాకపోతే మాకు ఏదో ఒక పని ఉంటే మార్నింగ్ వెళ్ళడం అయితే కుదరట్లేదు అనమాట. మా హస్బెండ్ ఏమో షార్ప్ 10 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలా. ఈ లోపల 8:30 కల్లా ఇంట్లో పనులు అయిపోతే వెళ్ళొచ్చు. కానీ ఈ రోజేమో స్కూల్కి వెళ్ళే పని ఉంది. ఇంక అందుకనేసి ఈ రోజు కూడా కూరగాయల సంతకైతే వెళ్ళలేదు ఇంకా మేము. ఇంకా కూర వండడం అయితే స్టార్ట్ చేశానండి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఇంకా అన్నం అయితే ఇందాక స్టవ్ మీద పెట్టానండి. అన్నం కూడా ఉరుకుపోయింది. సో ఇంకా నేనైతే అన్నాన్ని వాష్ చేసి ఇంకా ఆ స్టవ్ మీద అయితే మళ్ళీ నేను మనుకి స్నానానికి నీళ్లు పెడుతున్నాను. ఈ మధ్యలో మార్నింగ్స్ నేను వాళ్ళకి ఇంకా స్నానం వాళ్ళే చేసేలాగా అలవాటు చేసేసానండి. నేను వీక్లీ 2 times మాత్రమే వాళ్ళకి చేపిస్తున్నాను. అది కూడా తలస్నానం ఉన్నప్పుడు నలుగు పెట్టి చేపిస్తున్నాను. ఇంకా వారంలో ఏదో ఒక రోజు పని త్వరగా పూర్తి చేసేసుకుని నేను చేపిస్తున్నాను అనమాట. వాళ్ళు స్నానం చేశారనుకోండి, శుభ్రంగా చేస్తున్నారా లేదా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. అందుకనేసి వారంలో 2 సార్లు నేనైతే శుభ్రంగా చేపిస్తాను అనమాట. ఇంకా స్టవ్ మీద ఉల్లిపాయలు పెట్టాను, ఇంకో పక్క నీళ్లు పెట్టాను. అది మగ్గే లోపల నేను రేపు దోశలు వేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసము బియ్యము మినపప్పు నానబెట్టాను. మను కోసం రాగులు ఇష్టం కాబట్టి రాగులు దోశలు వేద్దామని సెపరేట్గా నానబెట్టాను అనమాట. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి. నేను ఈ మధ్యకాలంలో కూరలకు ఎక్కువగా ఈ దాకనే యూజ్ చేస్తున్నాను. ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి. దీని డీటెయిల్స్ నేను కామెంట్లో పిన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. మీరు షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ BP12 యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మీరు ఇండస్ వ్యాలీలో తీసుకున్న కడాయి అవి మాకు రీసేల్ చేస్తారా అని అడుగుతున్నారండి. లేదండి, ఇవి నాకు అవసరం కాబట్టి నేను వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. వాళ్ళకి ఫ్రీగా వీడియోలో అయితే చేస్తున్నాను అనమాట. అవి నేను ఎవరికి రీసేల్ అయితే చేయలేను, నాకు కూడా ఇవి అవసరమే కదా. ఇంకా తర్వాత అయితే మాత్రము పిల్లలకి ఇడ్లీ అయితే బయట నుంచి తీసుకొచ్చారండి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లలకి పెట్టేసి పాలు తాగిచ్చేసి షానుని అయితే స్కూల్కి పంపించేశానండి. ఇంకా మనుకు 1/2 hour టైం ఉంది. ఇంక ఈ లోపల మా హస్బెండ్ అయితే ఇల్లు మొత్తాన్ని సర్దేసుకుని ఫ్లోర్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నారండి. రీసెంట్గా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇల్లు అయితే మాప్ పెట్టేసుకున్నాము. అప్పుడైతే ఎక్కువ మురుకుంది కాబట్టి నార్మల్ స్పిన్ మాప్తో పెట్టాము. ఇప్పుడైతే మురుకు తక్కువగా ఉంది కాబట్టి మనము తక్కువ మురుకున్నప్పుడు ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ చాలా బాగా పనిచేస్తుందండి. ఒక పక్కన దీంతోనే మనము రూమ్ని క్లీన్ చేసుకుంటూ మాప్ కూడా పెట్టేసుకోవచ్చు, ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటూను. ఇంకా మా వారైతే మాత్రము ఇల్లు శుభ్రం చేస్తున్నారన్నమాట. పాపము 2 days నుంచి ఇల్లు మొత్తాన్ని ఆయనే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శుభ్రం చేసేస్తున్నారండి. సో దట్ నాకు పని కొంచెం త్వరగా అవుతుంది అనమాట, లేదంటే ఎడిటింగ్ లేట్ అయిపోతుందండి. ఈ ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ చాలా బాగుంటుందండి. డైలీ కొంతమంది ఇలాగ వాటర్ స్ప్రింకిల్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ అగారో ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. సో కరెక్ట్గా 8:30 కల్లా ఇల్లు మొత్తాన్ని మా
హస్బెండ్ అయితే నీట్గా క్లీన్ చేసేసారండి. చూసారు ఇప్పుడు ఎంత బాగుందోని. ఇది ఇలాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇల్లు ఇలాగే నీట్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇలా ఉండదు అనమాట. సో ఇల్లు అయితే ఆయన శుభ్రం చేసేసారు. ఇంకా నేను తర్వాత ఎప్పుడైనా మళ్ళీ పిల్లలు వచ్చాక చిరాకు అయిపోయింది అనుకుంటే అప్పుడు నేను పైపైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనూని స్కూల్లో దింపేసి వస్తాను. మనూని స్కూల్లో దింపి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. అదేమో ఒక రోజు సాటర్డే స్కూల్ మానేసింది కదా, నాన్నని చూడడానికి నర్సాపురం వెళ్ళాం కదండి. సో ఆ రోజు స్కూల్ మానేసింది అనమాట. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, మా టీచర్ నన్ను తిడతారు, కొడతారు, నువ్వు వచ్చి చెప్పు అందనేసి వెళ్తే అక్కడేమో వాళ్ళకి నేను వెళ్ళేసరికి అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆ అసెంబ్లీ అయ్యే వరకు నేను ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నానండి, మళ్ళీ చెప్పకపోతే ఎక్కడ ఏడుస్తుందని. ఇంకా అసెంబ్లీ అయిన తర్వాత టీచర్కి వెళ్ళాక మా ఫాదర్కి బాగాలేదు టీచర్, వెళ్ళి చూసి వచ్చాము అందుకని రాలేదు అని ఆ మాట చెప్పొచ్చేసరికి నాకు టైం 9 అయిపోయింది. సో ఇంటికి వచ్చి అయితే ఇప్పుడే టిఫిన్ చేశాను. ఇల్లు మొత్తాన్ని పాపం మా వారైతే శుభ్రం చేసేసారండి. నేనైతే ఈవినింగ్స్ చేసుకుంటున్నాను, మా వారేమో మార్నింగ్ అయితే ఇల్లంతా శుభ్రం చేసేస్తున్నారు. ఇప్పుడు మా వారైతే ఎవరో మా వారిని కలవడం కోసం అయితే వచ్చారన్నమాట. ఇంకా నేను మా హస్బెండ్కి ఇంకా తన ఫ్రెండ్కి ఇద్దరికి అయితే టీ పెట్టేశాను. ఇంకా వాళ్ళు టీ తాగేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే నేను వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో నా ఎడిటింగ్ అయిన తర్వాత నేను మీతో అయితే మళ్ళీ మాట్లాడతాను. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 2 అవుతుందండి. నా ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోగానే నేనైతే అన్నం కూడా తినేసాను, వీడియో కూడా షెడ్యూల్ చేసేసానండి. ఇంకా గిన్నెలు ఉన్నాయి కానీ పెద్ద ఎక్కువ లేవు. పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడైతే గిన్నెలు తోముదామనేసి ప్రస్తుతానికి అయితే ఇంకా నేను వాటిని అలా వదిలేసాను. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నాయని చెప్పాను కదండి నిన్న. సో ఆ హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టల్ని ఇందాక వాటర్లో అయితే పెట్టుంచాను. షానుని తీసుకురావడానికి ఎలాగో 1/2 అవర్ టైం ఉంది కదా, ఈ లోపల త్వరగా నేను ఆ బట్టలు అయితే వాష్ చేసేసుకుంటానండి. అలారం అయితే పెడుతున్నానండి, ఎందుకంటే బట్టలు ఉతుకుతూ ఎక్కువసేపు కూర్చుని పోయాను అనుకో మళ్ళీ షాను స్కూల్లో ఒక్కతే అయిపోద్ది. సో పేచి మొదలు పెట్టేస్తుంది కాబట్టి నేనైతే 2:30కి షార్ప్గా బట్టలు ఉతకడం ఆపేసి షానంలో అయితే తీసుకుని రావాలి. సో ఎందుకనేసి అలారం అయితే 2:30కి సెట్ చేశానండి. 33 మినిట్స్ ఉంది. సో త్వరగా నేను ఆ బట్టలను అయితే ఉతికేస్తాను. చాలా డేస్ తర్వాత నేనైతే ఇలాగ బట్టల్ని హ్యాండ్ వాష్ చేస్తున్నానండి. ఇలా హ్యాండ్ వాష్ చేసేటప్పుడు ఏమనిపించిందంటే ప్రతిరోజు కొన్ని బట్టలైనా ఇలా హ్యాండ్ వాష్ కుంచుకుంటే బెటర్ ఏమనిపించింది. ఎందుకంటే నేను బట్టలు ఉతకడము చేతితో ఎప్పుడైతే మానేశానో అప్పటి నుంచే నేనైతే వెయిట్ పుటాన్ అయిపోతున్నానండి. ఇలా బట్టలు ఉతికేటప్పుడు నాకు చేతులు అవి లావ్ అయ్యేవి కాదు, నా బరువు కూడా నా కంట్రోల్లో ఉండేదనమాట. ఎందుకంటే అప్పట్లో వాషింగ్ మిషన్ లేక రోజుకి బోల్డ్ బట్టలు ఉతుకుతూ ఉండేదాన్ని, ప్రతిరోజు బట్టలు ఉతుకుతూనే ఉండేదాన్ని అండి. ఇంక ఈ మధ్యకాలం ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకున్నా తెల్లటి బట్టలు ఏమన్నా ఉన్నా అప్పుడు మాత్రమే హ్యాండ్ వాష్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇవి మాత్రం అన్ని కొత్తవేనండి. ఇప్పుడు నేను ఉతికేయండి మొన్న ఊరు వెళ్ళినప్పుడు వేసుకున్న కొత్త బట్టలు అనమాట. ఇంక ఇవి హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నానండి. ఇంకా తెల్లటి బట్టలకి అయితే మాత్రము గంజి నీరు మందు పెడుతున్నాను. ఈ టీషర్ట్లను అయితే మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు వదిన తీసుకుందని చెప్పాను కదా జుడియోలోనే, అవి నా డ్రెస్ కామెంట్లో లింక్స్ ఇవ్వండి అని అడుగుతున్నారండి. ఇది నేను ఎజియోలో తీసుకున్నాను. నాకు ఎజియో లింక్స్ ఎలాగా డౌన్లోడ్ చేయాలి ఏంటన్నది అంత ఐడియా లేదు. ఇంకా యూజువల్గా కూడా అమెజాన్లో తీసుకున్నవి కూడా మా హస్బెండే లింక్స్ నాకు డౌన్లోడ్ చేసి ఇస్తారనమాట. సో నాకు ఈ లింక్స్ ఎజియోది ఎలా తీయాలో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్తే దాన్ని బట్టి నేను తీసి మీకు ఎవరికైనా ఇస్తానండి. ఈ డ్రెస్ అయితే మాత్రము బాగుంది. ఎంత 480 రూపీస్ ఎంత పడిందండి ఒక్క టాప్ అనమాట. సో బట్టలు అయితే జాడిచ్చేసానండి, పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా 2:30 కల్లా నేనైతే బట్టలని హ్యాండ్ వాష్ చేసేసాను, జాడిచ్చేసాను, గంజి నీరు మందు కూడా పెట్టేశానండి. ఇప్పుడు షాను అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి షాను అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. షాను స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇందాక 2 o'clockకి వీడియోని పబ్లిక్ చేశాను కదా. సో కామెంట్స్ వస్తే ఆ కామెంట్స్కి రిప్లై అయితే ఇచ్చేసాను. 1/2 అవర్ టైం అయితే పట్టిందండి. ఇప్పుడు టైం అయితే 3:30 అయిపోయింది. మనూని అయితే ఇప్పుడు నేను స్కూల్ నుంచి తీసుకురావాలి. షాను అయితే స్కూల్ దగ్గరకు వస్తావమ్మా అంటే రాను, డ్రాయింగ్ వేసుకుంటాను అనేసి షాను అయితే డ్రాయింగ్ వేసుకుంటుందండి. ఇంకా నేను మనూని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి మిగతా పనులు త్వరగా పూర్తి చేసేసుకుని వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను పార్క్కి. సో ఇంకా అందుకనేసి ఇంకా ఫ్రెష్ అవ్వలేదనమాట. మనూని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి. నేను మీకు మొన్నటి నుంచి ఒక కామెంట్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను, అంటే చెప్దాం అనుకుంటున్నాను. చెప్పుల స్టాండ్ లోపల ఉంచకండి అక్క, బయట పెట్టేసేయండి అనేసి అంటున్నారు కదండి. సో మీకు చూపిస్తా. అపార్ట్మెంట్లో మీరు చూడొచ్చండి, చెప్పులు అందరూ ఇలాగా విడిగా బయట పెట్టుకుంటారు. మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చిన కొత్తలో చెప్పులు మేము బయట పెట్టుకునేదాన్ని అనమాట. ఎన్ని ఉంటాన్ని వరుసగా బయట పెట్టేస్తే మాకు వాచ్మెన్ ఏమని చెప్పేవారంటే చెప్పులు బయట ఉంచొద్దు అనేవారండి. ఎందుకంటే వాచ్మెన్ సెక్యూరిటీ కోసం ఒక పెద్ద కుక్కని పెంచుతారనమాట. ఆ కుక్కని నైట్ టైం వదిలేస్తారంట. అది
సేఫ్టీకి అటు ఇటు తిరుగుతూ ఉంటుందంట. అది ఒకసారి మెట్లు ఎక్కేసి ఆ చెప్పులను తీసుకెళ్ళిపోతుంది. బయట చెప్పులు మిస్ అయిపోతాయి, చెప్పులు బయట ఎట్టొద్దంటే. సో ఇంకప్పుడు రాత్రులు ఏం చేసేవారు, అందరూ బయట పెట్టుకున్న చెప్పుల్ని హాల్లో పెట్టేసుకునేవారండి. సో ఇంకా నేను కూడా రాత్రులు లోపల పెట్టేసుకునేదాన్ని. అప్పటి వరకు బయట ఉంచుకున్న నైట్ పడుకునే టైంకి లోపల పెట్టేసే వాళ్ళము. ఇంక ఇప్పుడు ఈ చెప్పుల స్టాండ్ మొన్నే కొన్నానండి. ఈ చెప్పుల స్టాండ్ లోపల ఉంచొద్దు, ఊరంతా తిరిగిన చెప్పులు మీరు ఇంట్లో ఉంచుతున్నారు అని అడుగుతున్నారు చాలామంది. ఒకటైతే చెప్తానండి. ఇప్పుడైతే వాచ్మెన్ గారు ఆ కుక్కని మరి కనిపించట్లేదు ఈ మధ్యన నాకు ఆ కుక్క. కానీ నేను సెల్లార్లోకి వెళ్ళను, నాకు భయం ఆ కుక్క ఉంటే కరుస్తుంది అనేసి. ఆ కుక్క రావట్లేదు అనుకుంటా. నైట్లో అందరూ చెప్పులు బయట ఉంచుతున్నారు కాబట్టి డైలీ మేము బయట తిరిగే చెప్పుల్ని బయటే ఉంచుకుంటున్నాను నేను. ఇంక ఈ చెప్పులు ఉన్నాయి కదండి, ఇవి ఎప్పుడైనా నేను కొలాబరేషన్స్ వీడియోస్ అప్పుడు ఫొటోస్ దిగాలనుకున్నప్పుడు కొంచెం హైట్గా కనపడడానికి యూజ్ చేసే చెప్పులు అనమాట. ఇంకా నెక్స్ట్ అవి షాను స్పోర్ట్స్ షూస్, నా వాకింగ్ షూస్, మా హస్బెండ్ వాకింగ్ షూస్, ఇంకా పిల్లలు ఏమైనా ఊర్లో వెళ్ళినప్పుడు వాడుకునే చెప్పులు అనమాట. ఇవి ఎప్పుడో కానీ యూజ్ చేయని చెప్పులేండి. డైలీ వేర్ చెప్పులు అయితే మేము బయట తిరిగి వచ్చిన చెప్పులన్నీ బయటే పెడతాము. అవి ఏంటంటే ఎప్పుడైనా యూజ్ చేసే చెప్పులు. పిల్లల షూస్ మాత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తెచ్చుకుని కిందే పెట్టుకుంటారు, షూస్ బయట పెట్టము. ఒకవేళ నిజంగానే కుక్క వచ్చి పట్టుకెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ షూ మిస్ అయిపోతే ఇబ్బంది కదా, అప్పటికప్పుడు వెళ్ళి కొనలేము. అయితే చెప్పుల స్టాండ్ రీసెంట్గా కొన్నాము. అంతకుముందు చెప్పులన్నీ నేను అంటే ఆ షూస్ ఇవన్నింటినీ తీసుకొచ్చి ఇండస్ వ్యాలీ అట్టపెట్టెలు ఉండే కదండి, సో అట్టపెట్టెలో పెట్టి ఇక్కడ పెట్టుకునేదాన్ని అనమాట. ఇప్పుడు బాగా వర్షాలు పడి మొత్తం షూస్ తడిచిపోయి పాడైపోతున్నాయండి. మళ్ళీ అవి వేలకు వేలు పెట్టుకున్న షూస్ కదా అనేసి ఇప్పుడు చెప్పుల స్టాండ్ తీసుకుని ప్రస్తుతానికి అక్కడ పెడుతున్నానండి. ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి అంటే మళ్ళీ చెప్పుల స్టాండ్ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తాను. చాలామంది కామెంట్స్లో బయట ఊరంతా తిరిగిన చెప్పుల్ని లోపల పెడుతున్నామని కామెంట్ చేస్తున్నారు. అందుకనేసి నేను మీకైతే చెప్తున్నాను అనమాట. ఇంకా పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారండి, వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ పెట్టేస్తాను. స్నాక్స్ పెట్టేసి ఇంక నేనైతే బట్టలు ఉన్నాయి, వర్షం వచ్చేస్తుంది, మళ్ళీ బయట తుప్పర పడుతుంది. ఆ బట్టలన్నింటిని తీసేసి ఇందాక ఉతికిన బట్టలు ఉన్నాయి కదా వీటిని అయితే ఆరేయాలి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కింద డ్రై ఫ్రూట్స్ అయితే మార్నింగ్ నానబెట్టినవి కొన్ని మిగిలిపోయాయండి. అవి పాలేసి మిక్సీ పట్టేసి ఇచ్చేసాను. ఇంకా బాదం గిరిలాగా అయితే షాను తాగేసింది. మా మను మాత్రము ఫ్రూట్స్ తిన్నదనమాట, యాపిల్ అవి ఉంటే అవి తిన్నదండి. ఇంకా నేను నిన్న ఉతికిన బట్టలు అనమాట, వీటిని అయితే ఇంకా తీసేసి మంచం మీద పెట్టేశానండి, తర్వాత మడతలు పెడదాము అనేసి. వర్షం కారణంగా బట్టలు మంచిగా ఎండుతున్నట్టు అనిపించట్లేదు, అలా తళ్ళు పొల్లు కింద ఉంటుంది. కాసేపు అలాగా గాలికి మంచం మీద వేసేసి ఎప్పుడో పడుకున్నప్పుడు మడతెడదామనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంక ఈ బట్టలన్నీ తీసేసానండి. ఇక్కడ ఈ బట్టలు తీసేసాక మళ్ళీ నేను బట్టలు అయితే ఆరేసేస్తాను. బ్యాక్గ్రౌండ్లో నేను ఒక విషయం గురించి చాలా డిమోటివేటింగ్గా చెప్పలేనంత బాధగా ఉంది. సో దానికోసం అయితే నేను మీకు చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, అది ఆన్సర్ అయితే చెప్పండి. మీకు ఏదైనా ఒక విషయం గురించి ఎప్పుడైనా బాధ కలుగుతుందా అన్నదైతే చెప్పండి. అంటే రిపీటెడ్గా ఒకటే విషయం గురించి ఏదైనా ఉందా అలాంటిది బాధ కలిగేదన్నా చెప్పండి. నాకైతే రిపీటెడ్గా ఒక విషయం గురించి చాలా బాధగా ఉంటుంది. అది ఏంటంటే మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది నాకు తెలియకుండానే నాలో చాలా స్ట్రెస్ని అయితే క్రియేట్ చేస్తుందండి. అంటే ఇది పెద్ద సీరియస్గా తీసుకునే విషయంలాగా మీకు అనిపించకపోవచ్చు, బట్ నాకు ఇది బాధగా అనిపిస్తుంది. అదేంటంటే నాకు వంటలు ఎందుకు రావట్లేదు. నేను ఏదైనా ఒక వంట ట్రై చేశానంటే ఒక 10-15 సార్లు చేస్తే కానీ నేను దాంట్లో పర్ఫెక్ట్ అవ్వలేకపోతున్నాను. అంటే నాకు రెగ్యులర్గా చేసే వంటలు బాగానే వండుతాను, ఎప్పుడో ఒకసారి ఇలా ఉప్పు ఎక్కువ అవుతుంది తప్పించి, లేదు అంటే నేను రెగ్యులర్గా చేసే వంటలు నేను చాలా బాగా వండుతానండి. కాకపోతే ఏంటంటే కొత్త వంటలు లైక్ గుత్తొంకాయ అని, గారెలని, బజ్జీలని ఇలా ఏమన్నా కొత్త వంటలు నేర్చుకుంటున్నప్పుడు అసలు మొదటి ఒక 4-5 సార్లు అయితే అసలు మోస్ట్ వరస్ట్ వస్తుంది. మధ్యలో ఎప్పుడో చాలా బాగా వస్తుంది, వచ్చేసింది అనుకునే లోపల మళ్ళీ ఇంకోసారి ట్రై చేసినప్పుడు ఇంకా అసలు చాలా వరస్ట్గా వస్తుంది అనమాట. సో నాకు ఏంటంటే వంటలు అన్నీ వచ్చేస్తే బాగుండు అన్నది నా కోరిక. కానీ నేను ప్రతిరోజు అనుకుంటాను ఈ రోజైనా ఒక కొత్త వంటను ట్రై చేద్దాము, ఈ రోజైనా ట్రై చేద్దాం అనుకుంటాను. కానీ నిజం చెప్తున్నానండి, నాకు అస్సలు వంటలు నేర్చుకోవడము ఏమాత్రం ఇష్టం ఉండట్లేదు అనమాట. ఎందుకో నేను ఆ ఒక్క పని దగ్గరికి వెళ్ళలేకపోతున్నానండి. ఇంట్లో ఎంత పని ఉన్నా నేను చేయగలుగుతున్నాను,
వంటలు ఎందుకు నేర్చుకోవట్లేదా అని బాధగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మా వారైతే చాలా మంచివారు కదా, ఆయనకి నేను ఎందుకు సరిగ్గా వంట చేసి పెట్టలేకపోతున్నాను, నా పిల్లలు బంగారాలు, వాళ్ళు అడిగినవన్నీ నేను ఇమీడియట్గా ఎందుకు చేసి పెట్టలేకపోతున్నాను అన్న విషయం గురించి నాకు తెలియకుండానే నాకు చాలా స్ట్రెస్ క్రియేట్ అయిపోతుందండి. దాని గురించి ఇంకా నాకు ఒక రకమైన బెంగ వచ్చేసి నేను ఏ పని చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏదైనా ఒక కూర వండాను అనేసి ఒక వీడియో పెట్టాను అనుకోండి, భవానీ అలా కాదు, ఎలా వండాలి, ఎలా చేయాలని మీరు చెప్తారు కదండి. మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తారు కదండి, భవానీ ఇందులో ఉప్పు వేయాలి, అల్లం పేస్ట్ వేయాలి, గరం మసాలా వేయాలి, ఇంత కారం వేయాలి అని ఇలా చెప్తారు కదా మీరు. అయితే అవన్నీ నా దగ్గర ఉంటాయి, మీరు చెప్పినవి అన్నీ నా దగ్గర ఇంట్లో ఉంటాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసండి, నేను వేసేటప్పుడు ఈ స్పూన్ వేయాలా, ఆ స్పూన్ వేయాలా, ఒక స్పూన్ వేయాలా, 2 స్పూన్లు వేయాలా, హాఫ్ స్పూన్ అంటే ఇంత సరిపోతుందా, అంత సరిపోదా, ఇలా నాకు ఈ కొలతల దగ్గర చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఈ కొలతల దగ్గరే నేను వజ్జాయింపున 2-3 స్పూన్లు అలా పాడేస్తూ ఉంటాను. అది ఎక్కువైపోవడమో లేదా తక్కువైపోవడమో మొత్తం కూర అయితే ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇదేనండి మెయిన్ వస్తున్న నాకు ప్రాబ్లము. కూరల్లో వేయాల్సిన క్వాంటిటీ ఎంత అన్నది నేను ఎగ్జాక్ట్గా తెలుసుకోలేకపోతున్నాను. ఇంకా ఒక్కసారి నాకు ఆ వంట ఫ్లాప్ అయ్యిందంటే మళ్ళీ ఇంకా అసలు వంటల జోలికి వెళ్ళబుద్ధి కావట్లేదండి. నేను రెగ్యులర్గా చేసే బీరకాయ, దొండకాయ, బెండకాయ ఈ కూరలు బాగానే వండుతాను. కాకపోతే అందులో కూడా ఒకసారి పులుసు వేయాల్సి వచ్చినప్పుడు అయితే ఎక్కువ పులుసు అయినా వేసేస్తాను, లేకపోతే తక్కువ పులుసు అయినా వేసేస్తాను. ఈ ఎగ్జాక్ట్ కొలత అన్నది తెలియట్లేదండి. మీకు ఇది చాలా సిల్లీ రీజన్ లాగా అనిపించవచ్చు, బట్ నాకు ఇది చాలా స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది, చాలా డిమోటివేషన్ అయిపోతుందండి. నాకు చెప్పలేని బాధ వేస్తుందండి. దీని నుంచి నేను ఎలా ఓవర్కమ్ చేయాలా అన్నది తెలియట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏమైనా కొత్తది నేర్చుకుందాము అన్నా నాకు పెద్దగా టైం సరిపోవట్లేదు అనమాట. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు అవి ఏమైనా శుభ్రం చేసుకుని కరెక్ట్గా 10 o'clock ఎడిటింగ్ కూర్చున్నాను అనుకోండి, ఎడిటింగ్లు అంతా పూర్తయ్యేసరికి 12:30-1 అవుతుంది. తర్వాత ఆకలిస్తుంది, అన్నం తింటాను, తర్వాత కాసేపు కామెంట్స్ కట్లకి రిప్లైలు ఇచ్చుకుంటాను, పిల్లల్ని తీసుకొస్తాను, మళ్ళీ పిల్లలకి స్నాక్స్, వాళ్ళని చదివించడాలు, ఇంకా అలా అలా అయిపోద్ది. మధ్యలో ఎడిటింగ్ ఇవన్నీ చేసుకున్న ఒక 1 hour 1.5 hour గ్యాప్ దొరుకుతుంది. ఈ గ్యాప్లో చేద్దాము అనుకున్నప్పుడు ఆ కొంచెం గ్యాప్లో నాకు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది అండి, ఏమన్నా ఫోన్లో వీడియోస్ చూస్తూను. కానీ అస్సలు నేను వంటల వీడియోలు చాలా వాచ్ లెటర్లో పెడతాను, తర్వాత చూద్దాం, ఈ వంట నేర్చుకుందాం, ఈ వంట ట్రై చేద్దామని వాచ్ లెటర్లో పెడతానా. అస్సలు వంటల వీడియోకి మాత్రం చెయ్యల్లదు, అస్సలు చూడాలని అనిపించదు అనమాట. మరి నాకు ఇది చాలా బాధ అనిపిస్తుంది, నాకు మీతో షేర్ చేసుకోవాలని మీతో చెప్పానండి. ఒకసారి అయితే నేను మా ఆయనకి చాలా సారీ చెప్తూ ఉంటానండి. సారీ అండి, మీ నోటికి నేను మంచి టేస్టీగా వండలేకపోతున్నానా అంటాను. మా వారు ఏమంటారంటే, నువ్వు రెగ్యులర్గా వండే బాగానే వండుతావు, కాకపోతే డిఫరెంట్గా వండవు, క్లైమేట్కి తగ్గ వంటలు చేయవు. లైక్ ఇప్పుడు ఆయన ఏమంటారంటే, వర్షం పడుతుంది కదా, ఏమన్నా ఉల్లిపాయ పకోడీ వెయ్యి, ఆ పకోడీ వెయ్యి అంటారండి. ఆ పకోడీ కన్సిస్టెన్సీ ఏమో అయితే లూజ్ అయిపోవడము లేదా గట్టిగా అయిపోవడం ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సో ఇంక అందుకనేసి నేను చిల్లర తిండి నాకు అంతగా అలవాట్లేదు, ప్లస్ ఇంకా నాకు చెయ్యాలన్న కోరిక కూడా ఉండదు. బట్ ఏంటంటే ఇది బాధ వేస్తుంది అనమాట. అయ్యో మా ఆయనకి పిల్లలకి నేను మంచిగా వండాల్సింది కదా అనిపిస్తుంది. కొన్ని కుకింగ్ ఛానల్స్ చూసినప్పుడు అయ్యో మా ఆయనకి ఈ వీడియోలో వెళ్ళి ఉన్నట్టు వండలేకపోతున్నాను కదా అనేసి ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో రిపీటెడ్గా ఈ ఒక్క విషయంలో నేను కొంచెము లో ఫీల్ అవుతూ ఉంటానండి, నిజం చెప్తున్నాను. అలా అనేసి ప్రతి కూర వరస్ట్గా వండుతానా అంటే కాదండి. కొత్త వంటలు, డిఫరెంట్ వంటలు ఇలాంటివి ఏమి రావు. ఈవెన్ జ్యూసెస్ కూడా అంత పర్ఫెక్ట్గా చేయలేను, అది కూడా నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అసలు వంట అంటేనే అది అసలు అదేదో పెద్ద బ్రహ్మ విద్యలాగా దాని దగ్గరికి కూడా వెళ్ళబుద్ధి కాదండి, ఏంటో మరి. తర్వాత ఇంకొక విషయం అయితే రిపీటెడ్గా ఆలోచిస్తాను అనమాట. ఏంటంటే నేను ఒక్కదాన్ని ఇలా ఉన్నానా, తర్వాత పెళ్ళైన ప్రతి ఆడపిల్ల అందంగా వండుకుంటుంది, అన్నీ వచ్చా వాళ్ళందరికీ, నాకే ఏమీ రావా, నేను వేస్టా, ఇలాంటి ఫీలింగ్ కూడా నన్ను చాలా డౌన్ చేసేస్తుంది అనమాట. నేను వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, సరిగ్గా వంట చేయలేకపోతే ఇంక నేను ఎందుకు అన్న ఫీలింగ్ అయితే నాకు క్రియేట్ అవుతుంది. తర్వాత మంచిగా స్టైల్స్ కూడా రావండి. ఇప్పుడు పిల్లలకి అలాంటి బట్టలు వేసేవి ఎందుకు అని చాలామంది కామెంట్ పెడుతూ ఉంటారు. తర్వాత ఇంకా పిల్లలకి జల్ల సరిగ్గా వేయమంటారు. ఏమోనండి, నాకు అసలు అవి కూడా నాకు ఎంత ట్రై చేసినా టైం వేస్ట్ అయిపోతుంది తప్పించి నేను వాళ్ళకి అంత అందంగా అయితే రెడీ చేయలేకపోతున్నాను. ఇది కూడా నన్ను లో స్టవ్ మీద అయితే నేను బీరకాయని కట్ చేసేసి స్టవ్ మీద పెట్టేశానండి, కూర వేసేసాను ఫ్రైకి. ఇదైతే రెడీ అవుతుంది.
నెక్స్ట్ ఏమో వేడి నీళ్ళు పెట్టాను కదా, నీళ్ళు కూడా కాగిపోయినాయి. వేడి నీళ్ళు దింపేసి నేను బియ్యం కడుగు పెట్టేశాను. వేడి నీళ్ళు అయితే తోడేసుకున్నాను. సో ఇవి రెండు అయ్యే లోపల నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తానండి. నేనైతే వంట పని చేసుకుంటున్నానండి. మా షాను మను ఇద్దరు బంగారు తల్లులండి, అస్సలు డిస్టర్బ్ చేయరు. మా షాను మను ఈ లోపల డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు. అమ్మా ఏం చేస్తున్నారు తల్లులు? తెలీదమ్మా నాకు. 7 ఉంది. అవునా, ఇదేం లెక్క? అయితే 2 బెస్ట్ ఫ్రెండ్ 8ఆ? రాసారు. ఇది నాకు రాలేదందుకు ఏం రాలేదు. ఇలా రాసారు. అందులోనే ఇట్లలోనే ఫాస్ట్ గా ఎలా చేయాలి అంటే 3 బెస్ట్ ఫ్రెండ్స్ 7 కదా, 3 7 10, ఇది 4. ఇప్పుడు 10 + 4 14. ఇది నిన్న డాడీ క్లాస్ బుక్ చేశారు, అందరూ నేర్చుకున్నావమ్మా. వెరీ గుడ్ తల్లి. నేను ఇవి కూడా నేర్చుకున్నాను. 3 డిజిట్ ఎడిషన్స్ నేర్చుకున్నావా? సరే, మళ్ళీ ఇప్పుడు కూడా క్లాస్ ఉంది. నేను త్వరగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి హోంవర్క్ చేయించేస్తాను. చెల్లికి రేపు నుంచి ఎగ్జామ్స్ కదా, నీకేమో ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్. అది అవగానే అన్నం తినేసి మళ్ళీ క్లాస్ వినాలి. ఓకేనా? ఈ లోపల హోంవర్క్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేసాండి. మిషన్ is a man-made thing. It has 1 or more parts and requires electricity to perform any work. చెప్పు, వాట్ ఈజ్ మిషన్? మిషన్ అంటే ఏంటి? ఏ మిషన్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ థింగ్. అంటే మిషన్ అంటే ఏంటి? మ్యాన్ అంటే మనుషులు, అంటే మనుషులు చేస్తారు. ఏదైనా ఒక వస్తువుని మనిషి చేత, అదే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, మ్యాన్ మేడ్ థింగ్ మనిషి చేత తయారు చేయబడ్డదాన్ని మిషన్ అంటారంట. ఏ మిషన్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ థింగ్. ఇట్ హ్యాస్ 1 or more parts. దాంట్లో 1 or more parts ఉంటాయన్నమాట. అంటే ఒకటే పార్ట్ ఉండదు, ఒకటి కన్నా ఎక్కువ పార్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ రిక్వైర్స్ ఎలక్ట్రిసిటీ టు పెర్ఫార్మ్ ఎనీ వర్క్. రిక్వైర్స్ అంటే కావలసిన. ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ కావాలంట, కరెంట్ కావాలంట అది పని చేయడానికి. ఓకేనా? ఏ పని చేయాలన్నా దానికి కరెంట్ అవసరం. ఇప్పుడు చూడు, మనకు మిక్సీ ఉంది. మిక్సీ కరెంట్ లేకుండా గిర్రిని తిరుగుతుందా? తిరగదు. దానికి కరెంట్ పెట్టాలి. అది కూడా తక్కువ కరెంట్ వచ్చింది అనుకో, దానికి సరిపోదు. కరెంట్ పెట్టి తిప్పితే అది తిరుగుతుంది, లేకపోతే తిరగదు. దానికి అదొక మిషన్. దానికి ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ. ఇట్ రిక్వైర్స్ ఎలక్ట్రిసిటీ టు పెర్ఫార్మ్ ఎనీ వర్క్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం దేనికోసం చదువుతున్నాము? కంప్యూటర్ గురించి చదువుతున్నాము. కంప్యూటర్ ఏంటి? ఏ యూస్ఫుల్ మిషన్ అన్నమాట. సో ఇప్పుడు కంప్యూటర్కి ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఏమేమి ఉన్నాయి కంప్యూటర్కి? కప్ కదే, సిపియు. కప్ కాదు, సిపియు. అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మానిటర్. ఇదేంటి? ఇది కీబోర్డ్. మౌస్. ఇప్పుడు ఒక కంప్యూటర్, మన కంప్యూటర్ అని పిలవాలంటే కంప్యూటర్కి పార్ట్స్ అన్నీ ఉండాలి. సిపియు ఉండాలి, మానిటర్ ఉండాలి, కీబోర్డ్ ఉండాలి, మౌస్ ఉండాలి. ఈ 4 పార్ట్లు ఉంటేనే మనకి కంప్యూటర్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో కంప్యూటర్ ఉంది కదా, ఈ 4 నువ్వు చూసావా? ఇవి 4 ఉన్నాయి. నెక్స్ట్ చదువు. ఈ మౌస్ నొక్కితేనే మనకి అన్ని వస్తాయి. నెక్స్ట్ చదువు. The following
పిల్లల్ని చదివించడం పూర్తయిపోయిన తర్వాత నేను పిల్లలిద్దరికీ అయితే అన్నం కూడా తినిపించేసానండి. ఇంకా తర్వాత అయితే మాత్రము ఇంకొక విషయం కూడా చెప్పాలి అనుకుంటాను. నేను ఇలా వంటలు రావు అనేసి ఫీల్ అవుతూ ఉంటాను కదా, మళ్ళీ నాకు నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటాను అనమాట. ఏమనంటే రాదు రాదు అనుకుంటే నిజంగానే రాదు అన్నది మనం మనసులో పెట్టేసుకున్నామంటే ఆ బ్రెయిన్ మనకు అదే నెగిటివ్ సజెషన్స్ ఇస్తుంది, నీకు రాదు అనేసి. సో అలా అనుకోవద్దు. అట్లీస్ట్ రోజుకి ఒక చిన్న రెసిపీ అయినా ట్రై చేయబావని అని అనుకుంటూ ఉంటాను. చెప్తున్నాను కదండి, ఇలా పిల్లల్ని చదివించడము ఇంట్రెస్టే, ఇంట్లో పనులన్నీ బాగానే చేస్తాను. ఒక్క వంట దగ్గరికి వెళ్ళేసరికి నాకు వచ్చినాయి ఏదో ఒకటి చేసుకుని తినేస్తా, రోజు కడుపు నిండితే సరిపోదా అన్నట్టు అనుకుని మళ్ళీ ఇంకా కొత్త వంటలు నేర్చుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను. నేను రిపీటెడ్గా ఒక 6-7 మంత్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఈరోజు కొత్త వంట ప్రాక్టీస్ చేయాలి, పిల్లల కోసం ఈ స్పెషల్ చేసి ఉంచాలి అని అనుకుంటానండి. బట్ నేను ఏది చేసినా అది అంత స్పెషల్గా రాదు, తినలేరు కూడాని. ఇంకా నా మనువు గురించి అయితే చెప్పక్కర్లేదు, దానికి చూపులు అందంగా లేకపోతే దాన్ని ముట్టదనమాట. ఇంకా నేను మా షాను అంటారా టేస్ట్ అయినా చూస్తాం కానీ నా మంతల్లో అయితే అస్సలు ముట్టదండి. ఇంకా తర్వాత ఇంకొకటి అండి, మీ పిల్లలు హెల్తీగా లేరు అని అంటారండి. నా పిల్లలు ఎందుకు హెల్తీగా లేరు, మీరు వీడియో చూసి అయితే చెప్పలేరు కదండి. నా పిల్లలకి నేను డిఫరెంట్వి చేసి పెట్టలేకపోయినా బయటవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోవి ఆ ఫుడ్లు అయితే కొన్ని నేను అసలు పెట్టనండి. నేనైతే ఇంట్లో నాకు వచ్చిన మట్టికే మేము చేస్తాము. లైక్ సున్నుండలు తింటారు, దాన్ని ఏమంటారు, నువ్వుల లడ్డు లాంటివి తింటారు. మను ఫ్రూట్స్ ఎక్కువగా తింటుందండి. మను అయితే 4 kgs బరువు తక్కువ ఉందంతే తప్పించి అన్హెల్దీగా లేరు. నా పిల్లలు అన్హెల్దీగా ఉన్నారన్న మాటను కూడా నేను యాక్సెప్ట్ చేయనండి. మొన్న ఒకరికైతే నేను అన్హెల్దీగా ఉన్నారని అనకండి, నేను అసలు ఒప్పుకోను అన్నాను. నా పిల్లల గురించి ఎవరేమన్నా నేను యాక్సెప్ట్ చేయలేనండి, అదంతే. నా పిల్లల గురించి నాకు తెలుసు కదా, వాళ్ళకి నేను నిజం చెప్తున్నాను, కొత్తవి డిఫరెంట్ అందరు అమ్మలు చేసినట్టు రకరకాల సాసులు వేసేలాగా నేను చేయలేకపోవచ్చేమో, కానీ నేను నా పిల్లలకి నాకు తెలిసినంత వరకు హెల్తీ ఫుడ్ పెట్టుకుంటున్నాను. ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఫర్దర్గా మంచిగా నేర్చుకుని నేను అవి కూడా వీడియోస్ పెడతాను. ఇంకా అయితే మేము పిల్లల్ని చదివించేసిన తర్వాత అన్నం తినేసిన తర్వాత పిల్లలకి 8 to 9 o'clock వరకు క్లాస్ జరుగుతుందనమాట. ఇంకా క్లాస్ అయిపోయింది, షాను పేరెంట్ మీటింగ్ ఉంది వస్తామని పిలుస్తుంది, డాడీని చూసుకోమని అనేసి నేనైతే బట్టలు అవి మడతలు పెట్టేసుకుని ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి నేను కూడా పడుకున్నాను. సో ఇదండి రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.